మనం చూడొచ్చు ఇప్పటి వరకు అనంతపురము అదే విధంగా వైఎస్ఆర్ జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అటు జడ్పీ చైర్మన్ గా ఎంపీపీలుగా ఎన్నికయ్యారో మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం అత్తిలి వెళ్దాం. అత్తిలిలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితుంది. కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి ఆయన ఇంటి దగ్గర వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఉన్నారు. వాళ్ళను ఒక విధంగా టీడీపీకి సంబంధించినటువంటి మూకలు అధికార దాహంతో ఒక విధంగా పూర్తిగా అధికారాన్ని అక్కడ పెట్టి వాళ్ళని నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఎంపీపీని ఎన్నిక చేసుకోవాలి. ఎలక్షన్ను ఆపేందుకు ఎలక్షన్లో ఎవరైతే ఓటు వేసేటువంటి ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళను లాక్కునేందుకు ఒక కుట్ర జరుగుతోంది. సంఖ్యాబలం లేదు అయినప్పటికీ అభ్యర్థులను పెట్టి కుట్రలు ఏ విధంగా చేస్తుందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అత్తిలి నుంచి మా ప్రతినిధి పోతరాజు లైవ్లో ఉన్నారు. పోతరాజు, చెప్పండి, ఎటువంటి వాతావరణం ఉంది అక్కడ? ఎవరైనా నాయకులు మీతో ఉన్నారా? వాళ్ళతో మాట్లాడించేటువంటి ఒకసారి ప్రయత్నం చేయండి. ఇస్మాయిల్, ప్రధానంగా చూసుకున్నాక ఏదైతే ఎమ్మెల్యే తణుకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఉన్నాడో ఆయన కనుసన్నల్లో కూడా ఉదయం నుంచి కూడా పచ్చమొక్కలు రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. చూస్తే కనుక ఎమ్మెల్యే ఏదైతే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కారుమూరికి సంబంధించిన నివాసం వద్ద కూడా ఉదయం నుంచి కూడా దిగ్బంధించేశారు. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వెళ్దామనే తరుణంలో కూడా వారు కూడా దిగ్బంధించారు. వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఏం చూస్తారు? ఇలాంటి చర్యలు గతంలో ఎప్పుడైనా చూసారా? ఇలాంటి చర్యలు అసలు మేము ఎప్పుడు ఎరగమండి. ఎందుకంటే మా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు. మేము కలెక్టర్ గారికి అలాగే మా హైకోర్టు కూడా మేము విన్నపం చేస్తున్నామంటే మా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించమని మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. మరీ దారుణంగా ఉందండి. మేము వెళ్ళి జస్ట్ ఓటు వేయడానికి వెళ్తుంటే కనీసం మాకు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి అండి. మా కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా తోసేసి వాళ్ళని కొట్టడం, మా ఎమ్మెల్సీ గారు ఆయన అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్నారు, ఆయన్ని కూడా కనీసం కాలు కూడా కదపనివ్వకుండా చేశారు. అలాగే ఒక్క పోలీసు కానీ కానిస్టేబుల్ కానీ ఇంతమంది జనం ఉంటే కనీసం ప్రజాస్వామ్యం ఏమైపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రజలకు రక్షణ కల్పించిన పోలీసులు కూడా కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా రెస్పాన్స్ లేరు. కనీసం ఇంతమంది వేల మంది జనం మమ్మల్ని ముందుకు వెళ్ళకుండా వేస్తే మనకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా కనీసం ఒక్క పోలీసు కూడా మాకు రక్షణ కల్పించలేదు. కానీ మీ అందరికీ విన్నప చేస్తున్నాను ఏంటంటే మాకు రక్షణ కల్పించి మా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించమని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ప్రలోభాల పరంగా ఏమైనా ప్రలోభాలు గురి చేశారు? ఎలా ఉంది? మేము ఫుల్ సపోర్ట్ అండి. మేము అందరం 13 వైఎస్ఆర్ 13 మంది వైఎస్ఆర్ 13 మంది ఫుల్ మెజార్టీతో ఉన్న మేము ఓటు వేయడానికి వెళ్తున్నాం. ప్రలోభాలు వారం రోజు అదే ఈ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రలోభాలు వచ్చింది. మా ఎంపీటీసీలు అందరూ కూడా చాలా జెన్యూన్గా వాళ్ళు అన్నిటిని కూడా తిరస్కరించారు. వీళ్ళు ఇంత నిజాయితీగా ఉన్నారా అని చెప్పి అన్ని రకాలుగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. లాస్ట్కి మా పెట్రోల్ బంకు కూడా తనిఖీలు చేసి ఎప్పుడూ లేని విధంగా మార్నింగ్ 9ంటికి రైడింగ్ మొదలు పెడితే సాయంత్రం 7ంటి దాకా కూడా రైడింగ్ చేశారు. ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఎందుకంటే రాష్ట్రంలో కూడా మా పెట్రోల్ బంక్ అన్నది చాలా జెన్యూన్, నెంబర్ 1. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? సార్, పొద్దుట మేము రావడానికి అయితే వచ్చాం సార్. ఎప్పుడు కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళడం మాకు ఒక ఆనవాయితీ ఉంది సార్. అయితే వెళ్దామని జస్ట్ అలా బయటికి వెళ్ళేసరికి మొత్తం ఇల్లు చుట్టూరు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రతి చోట కూడా అలా చుట్టుముట్టారు. ఏంటంటే ఒక మాజీ మంత్రి గారని కూడా చూడుకోకుండా వాళ్ళ ఇష్టాసారంగా ఆయన గెంటేసి కొట్టేసి వాళ్ళ ఇష్టాసారంగా చేశారు. మరి మాకు పోలీసులు రక్షణ కల్పించాలి కదండి. మా ఓటు హక్కును మేము వినియోగించుకునేలా చెయ్యాలి కదా. మరి మేము మా ప్రభుత్వంలో గెలిచాం. మా ప్రభుత్వంలో మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము వేసుకుంటాం. మా ఇష్టం అంటే మా ప్రభుత్వానికి మేము వేసుకుంటామండి. వాళ్ళే ఎవరో చెప్పడానికి, వాళ్ళే మాకు ఇష్టమైంది. మేము ఇందులో గెలిచాం. మాకు ప్రజలందరూ కష్టపడి గెలిపించారు. నాయకులు మాకు సపోర్ట్గా ఉన్నారు. మేము గెలిచాం. గెలిచినప్పుడు మేము మా ప్రభుత్వాన్ని చేయకుండా వేరే ప్రభుత్వాన్ని మేము ఎలా చేస్తాము సార్? మేము చేయమండి. అలాగే ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఉదయం నుంచి కూడా చాలా భయభ్రాంతులు గురి చేసి ఎంపీటీసీలు అందరూ కూడా ఏకదాటిగా మొత్తం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంటి చుట్టూ కూడా పచ్చమోకలు వాళ్ళు ఇష్టమైనట్టు రెచ్చిపోయి ఇక్కడ మంత్రి గారిని, ఎమ్మెల్సీ గారిని కిందకి తోసివేసేసి మమ్మల్ని ఎంపీటీసీలను ఒక వాడికి కూడా ముందుకేయకుండా వాళ్ళందరినీ కూడా ఎత్తుకెళ్ళిపోవాలి, వీళ్ళని తీసుకెళ్ళిపోవాలి, ఇక్కడ ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదని ఒకే ఒక వ్యూహంతో వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళు ఉన్నారు సార్.
చూడొచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. తాము ఆల్రెడీ ఒక జెండాకు సంబంధించినటువంటి నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుర్తుతో గెలిచాము, తామంతా తమ పార్టీకి కూడా కట్టుబడి ఉన్న అలాంటి తరుణంలో తమ ఓటు హక్కు కూడా వినియోగించకుండా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గారిని ఎమ్మెల్సీ కానీ ఎవరైతే ఉన్నారో వీరిని కూడా ఇంటికి సంబంధించి నిర్బంధించేసి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు, పోలీసులు కూడా దరిదాపులో అని చెప్పి వాపోతున్నట్టు కూడా కనబడుతుంది. ఇస్మాయిల్, పవర్ టు స్టూడియో. రైట్ పోతరాజు, మనం